సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం అనటంలో ఎలాంటి సందేహం లేదు. కథకు తగ్గ పాత్రలో నటించి మెప్పించటం అందరి వల్ల కాదు. హీరోయిన్ అనగానే సినిమాల్లో నటించటం, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవటం మాత్రమే అనుకుంటారు కొందరు. కానీ వచ్చిన డబ్బుతో రకరకాల బిజినెస్లు పెట్టడం, లేదంటే బిజినెస్ లో పార్ట్నర్షిప్ తీసుకోవటం లాంటివి కూడా చేస్తుంటారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అనే మాట కొందరు హీరోయిన్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది. రెస్టారెంట్స్, క్లాత్స్, కాస్మెటిక్స్ వంటి బిజినెస్లలో తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న కొందరు హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీ ఫేవరెట్ హీరోయిన్ కూడా ఉండొచ్చు, కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మధ్యనే స్కిన్ అండ్ హెయిర్ ప్రొటెక్షన్ కు సంబంధించిన ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. భూమిత్ర పేరుతో ప్రారంభించిన ఈ ఆన్లైన్ స్టోర్ లో కెమికల్స్ లేని సీరమ్స్, బ్యూటీ ఆయిల్స్, ఫేస్ ప్యాక్స్ ఇలా చాలానే ఉన్నాయి. మా బామ్మ చర్మం, జుట్టు ఇప్పటికీ ఆరోగ్యంగానే కనిపిస్తాయి. తాను సౌందర్యం కోసం పసుపు, శనగపిండి, చందనం, ఉసిరికాయ, నిమ్మకాయ, మెంతులు, మందారాల లాంటి వాటినే ఎక్కువగా వాడుతుంది. ఆ సౌందర్య చిట్కాలు సామాన్యులకు పరిచయం చేయాలనే ఆలోచనతోనే ఎన్నో ప్రయోగాలు చేసి మరీ భూమిత్రను ప్రారంభించా అని చెబుతోంది కీర్తి సురేష్. సినిమాలు, వెబ్ సిరీస్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా తనకిష్టమైన పనులు చేసేందుకు మాత్రం ప్రత్యేకించి కొంచెం టైం కేటాయిస్తోంది సమంత. కొన్నాళ్ల క్రితం సాకీ పేరుతో ఆన్లైన్లో క్లాతింగ్ కంపెనీని ప్రారంభించింది. మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా క్వాలిటీ దుస్తులు ధరించాలనేదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. ఆ ఆశయంతోనే సాకీని ప్రారంభించానని, ఈ బ్రాండ్ లక్ష్యాన్ని 2 ముక్కల్లో చెప్పేసింది సమంత. ఈ మధ్యనే ఏకం అనే కిండర్ గార్డెన్స్ స్కూల్లోనూ భాగస్వామి అయింది. సినిమాలు, రాజకీయాలే కాదు, వ్యాపార రంగంలోనూ తానేంటో నిరూపించుకోవాలనుకుంటుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ మధ్యనే ది మౌంటైన్ స్టోరీ పేరుతో హిమాలయాల్లో ఓ కేఫ్ ను ప్రారంభించి వార్తల్లో నిలిచింది కంగనా. సాంప్రదాయ హిమాచల్ ఫుడ్ ను మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశానని చెబుతోంది కంగనా. తన చిన్ననాటి కళ ఎట్టకేలకు ప్రాణం పోసుకుందని, హిమాలయాల ఒడిలో ఇది తన చిన్న కేఫ్ అని, ది మౌంటైన్ స్టోరీ ఇదొక ప్రేమ కథ అంటూ ఇన్స్టాలో ఫోటోలను కూడా షేర్ చేసింది. పెళ్లిళ్ల సీజన్ మొదలైతే చాలు, క్షణం కూడా తీరుకున్నదంటే నమ్మండి అంటోంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఈమె తన చెల్లెలితో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రారంభించింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, వారి బంధువులు పెళ్లి మండపానికి వస్తే చాలు, వాళ్ళని రెడీ చేయడం దగ్గర నుంచి పెళ్లి తతంగమంతా పూర్తయ్యేదాకా అన్ని పనులను స్వయంగా తాప్సీ ఫ్యాక్టరీయే చూసుకుంటుంది. సినీ తారలు, వ్యాపారవేత్తల పెళ్లిళ్లతో పాటు సామాన్యులకు కూడా వారి పెళ్లిని అపురూపమైన కావ్యంలా, ఓ అందమైన జ్ఞాపకంలా తీర్చిదిద్దడమే తమ అంతిమ లక్ష్యం అంటోంది తాప్సీ. దీపికా పదుకునే వ్యాపార రంగంలోకి దిగి చాలా కాలమే అయింది. ఇప్పటికే కేఏ ఎంటర్ప్రైజెస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా సక్సెస్ అయింది. దాంతోపాటు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ మింత్రాతో కలిసి సొంత ఫ్యాషన్ లేబుల్ ఆల్ అబౌట్ యూను ప్రారంభించింది. అంతేకాక ఇటీవల 82 degrees ఈస్ట్ పేరుతో ఒక బ్యూటీ బ్రాండ్ తో మార్కెట్లోకి వచ్చింది. తన స్కిన్ కేర్ రొటీన్ చాలా సింపుల్ గా ఉంటుందని, తక్కువ ప్రొడక్ట్స్ వాడుతూ స్కిన్ హెల్త్ ను కాపాడుకోవటం తనకు అలవాటని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుండి తాను ఇదే చేస్తున్నానని, తాను ప్రారంభించిన 82 degrees ఈస్ట్ బ్యూటీ బ్రాండ్ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. వీరిలో మీకు ఎవరి బిజినెస్ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు PM Talkies.